నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రైజ్ అకాడమీ. మన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మాస్టర్ రోడ్ మ్యాప్ సిరీస్లో ఇది పార్ట్ 2. ఒక్కసారి ఆలోచించండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అంటే మీరు కాంపిటీషన్లోకి ఎంటర్ అయ్యారని అర్థం. కానీ డిప్యూటీ కలెక్టర్ లేదా డిఎస్పీ లాంటి మీ డ్రీమ్ పొజిషన్స్కి దగ్గరగా తీసుకువెళ్ళేదేంటో తెలుసా? మీ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క పెర్ఫార్మెన్స్. మరింత స్పష్టంగా చెప్పాలంటే మీరు రాసి 750 మార్కుల డిస్క్రిప్టివ్ ఆన్సర్స్. ఇక్కడే అసలు గేమ్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. ప్రిలిమ్స్లో మీరు కరెక్ట్ ఆప్షన్ని గుర్తించాలి, కానీ మెయిన్స్లో మీ ఆలోచనను ఎగ్జామినర్కి అర్థమయ్యేలా రాయాలి, మీ నాలెడ్జ్ని స్ట్రక్చర్ చేయాలి, ఫ్యాక్ట్స్ని కనెక్ట్ చేయాలి, సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అవసరమైతే సొల్యూషన్ కూడా ప్రపోజ్ చేయాలి. అందుకే చాలామంది ఆస్పిరెంట్స్ ఒక క్వశ్చన్ ఉంటుంది, సార్ నాకు సిలబస్ తెలుసు కానీ మెయిన్స్ ఆన్సర్ ఎలా రాయాలి, లేదా ఎంతసేపు చదివితే మార్క్స్ వస్తాయని. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, గ్రూప్ 1 మెయిన్స్లో కేవలం చదవడం సరిపోదు. మీకు తెలిసిన దాన్ని పేపర్ మీద ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తున్నారు అనేదే చాలా ముఖ్యం. అయితే అసలు మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏంటి, మెరిట్ పేపర్స్ ఏంటి, ఈ 750 మార్క్స్ ఎలా ఉంటాయి, ప్రతి పేపర్లో ఏమేం చదవాలి, మరి ఆన్సర్ని హై స్కోర్ ఫార్మాట్లో ఎలా రాయాలి, ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇది కేవలం సిలబస్ వీడియో కాదు, మీ మెయిన్స్ ప్రిపరేషన్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. సో చివరి వరకు అయితే చూడండి, ఎందుకంటే చివరిలో ఆన్సర్ రైటింగ్ కోసం ఒక ప్రాక్టికల్ 4 స్టెప్ ఫార్ములాను కూడా మీకు డిస్క్రైబ్ చేయబోతున్నాను. అది కూడా క్లియర్గా చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ స్ట్రక్చర్ని చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. మెయిన్స్లో మొత్తం 7 పేపర్స్ ఉంటాయి. అవును ఫ్రెండ్స్, మొత్తంగా 7 పేపర్స్ ఉంటాయి. కానీ ఈ 7 పేపర్స్ అన్నీ కూడా మీ మెరిట్ కోసం లేదా ర్యాంక్ కోసం కాదు. ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్స్, రెండోది వచ్చేసి మెరిట్ పేపర్స్. ఇదే డిఫరెన్స్ చాలామంది ఆస్పిరెంట్స్ పూర్తిగా అర్థం చేసుకోకుండానే ప్రిపరేషన్ అయితే చేస్తుంటారు. ముందుగా క్వాలిఫైయింగ్ పేపర్స్ గురించి చూద్దాం. మొత్తంగా 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి తెలుగు, 150 మార్క్స్కి ఉంటుంది, 10వ తరగతి స్థాయిలో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్, ఇది కూడా 150 మార్క్స్కి, ఇది కూడా 10వ తరగతి స్థాయిలోనే ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చాలా ఇంపార్టెంట్, ఈ 2 పేపర్స్లో మీరు సాధించిన మార్క్స్ మీ ఫైనల్ మెరిట్లో కలపరు. అంటే తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చినా, ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు వచ్చినా అవి మీ ర్యాంక్లో మీ స్కోర్కి యాడ్ అవ్వవు. కానీ అలా అని చెప్పి వీటిని లైట్ తీసుకోవచ్చా అంటే అస్సలు కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ 2 పేపర్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ సాధించడం తప్పనిసరి. ఒకసారి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్వాలిఫైయింగ్ పేపర్ కదా నిర్లక్ష్యం చేస్తే రిస్క్ అవుతుంది. ఎందుకంటే క్వాలిఫైయింగ్ రిక్వైర్మెంట్ పూర్తి కాకపోతే ప్రధాన మెరిట్ పేపర్స్ ఎవాల్యుయేట్ చెయ్యరు. అంటే మీరు ఎంత బాగా రిమైనింగ్ పేపర్స్ రాసినా కూడా ఆ ఎవాల్యుయేషన్ స్టేజ్ వరకు వెళ్ళకపోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ రెండింటిని క్వాలిఫైయింగ్ నేచర్ అని క్యాజువల్గా తీసుకోవద్దు, సేఫ్గా ప్రిపరేషన్ అయితే చేయాలి. రైట్. ఇప్పుడు అసలు ర్యాంక్ నిర్ణయించే భాగంలోకి అయితే ఒకసారి వద్దాం. ఇవి మెరిట్ పేపర్స్. మొత్తంగా చూసుకుంటే 5 మెరిట్ పేపర్స్ ఉన్నాయి. ప్రతి పేపర్కి 150 మార్క్స్ ఉంటాయి. అంటే 5 పేపర్స్ మల్టిప్లైడ్ బై 150 చేస్తే మొత్తం మీద మనకి 750 మార్క్స్ వస్తుంది. ఇదే మీ మెయిన్స్ యొక్క మెరిట్కి కోర్ అనమాట. ప్రతి పేపర్కి 3 అవర్స్ టైం ఉంటుంది. ఆ 3 అవర్స్లో మీకు తెలిసినంత రాయటం కాదు, అవసరమైన దాన్ని సరైన స్ట్రక్చర్లో సరైన సమయంలో రాయాలి. ఇప్పుడు ఆ 5 పేపర్స్ ఏంటో ఒకసారి చూస్తే, పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, పేపర్ 3 వచ్చేసి పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ ఉంటుంది, పేపర్ 4 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అండ్ పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కో పేపర్ని డీప్ డైవ్ అయితే చేద్దాం. ఎందుకంటే సిలబస్ని హెడ్డింగ్స్లా చూడడం ఒకటి, దాని ప్రిపరేషన్ని డైరెక్ట్గా అర్థం చేసుకోవడం మరొకటి. ముందుగా మనం పేపర్ 1 జనరల్ ఎస్సే చూస్తే ఇక్కడ మనకి 150 మార్క్స్ ఉన్నాయి. ఎస్సే అనగానే చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, నాకు తెలుగు లేదా ఇంగ్లీష్లో బాగా రాస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, ఎస్సే అంటే కేవలం ఎక్కువ పేజెస్ రాయటం కాదు. మీ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఒక ఇష్యూని ఎన్ని యాంగిల్స్ నుంచి చూస్తున్నారు, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలిగారా, దానికి బ్యాలెన్స్డ్ సొల్యూషన్ ఇవ్వగలరా, మీ ఎక్స్ప్రెషన్ ఎంత క్లియర్గా ఉంది, వీటిని పరీక్షించే పేపర్ ఇది. ఈ పేపర్లో 3 విభిన్న విభాగాల నుంచి మొత్తం 3 ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎస్ఏకి 50 మార్క్స్ ఉంటాయి. టాపిక్స్ ఏ రకంగా ఉండొచ్చు అని అంటే, సమకాలీన సామాజిక రాజకీయ అంశాలు ఉంటాయి, ఎకనామిక్ ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఉంటాయి, కల్చరల్ ఇష్యూస్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ సెక్టార్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద కూడా ఉండొచ్చు. అంటే ఒకే సబ్జెక్ట్లో ఉండే క్వశ్చన్స్ మాత్రమే కాదు, సమాజంలో జరుగుతున్న మార్పులను కూడా అర్థం చేసుకుని ఉండాలి. ఒక మంచి ఎస్ఏలో ఫ్యాక్ట్స్ ఉండాలి, అనాలిసిస్ ఉండాలి, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉండాలి, ప్రాబ్లం
ప్రాబ్లమ్స్ కంటే కూడా సొల్యూషన్స్ కూడా ఉండాలి, చివరకు ఒక పాజిటివ్ డైరెక్షన్ ఉండాలి. ఇక్కడ ఎగ్జామినర్ చూసేది మీ మెమరీ మాత్రమే కాదు, మీ మెచ్యూరిటీ ఆఫ్ థాట్ను కూడా చూస్తాడు. ఇప్పుడు పేపర్ 2 గురించి చూసుకుంటే ఇక్కడ హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ ఉంది. టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. ఈ పేపర్ని బ్రాడ్లీ 3 సెక్షన్స్ కింద అర్థం చేసుకోండి. ప్రతి సెక్షన్కి 50 మార్క్స్ కవరేజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ప్రాచీన భారతం నుంచి మధ్యయుగ పరిణామాలు, ఆధునిక భారత చరిత్ర, స్వాతంత్ర పోరాటం వరకు ఒక క్రోనోలాజికల్ అండ్ ఆ క్రోనోలాజికల్లో తెలుసుకోవడం మాత్రమే కాదు, అక్కడ జరిగినటువంటి ఈవెంట్స్, మూమెంట్స్, పర్సనాలిటీస్, కల్చరల్ డెవలప్మెంట్స్, వాటి మధ్య ఉన్నటువంటి కనెక్షన్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. పేపర్ 2లో సెకండ్ ముఖ్యమైన భాగం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్. మన రాష్ట్రానికి సంబంధించిన హిస్టరీ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల కాలం నుంచి వివిధ చారిత్రక దశలు, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ మరియు 2014 బైఫర్కేషన్ వరకు. ఇక్కడ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏపీ హిస్టరీని ఏదో ఐసోలేటెడ్ డేట్స్ లిస్ట్ లాగా చదవకండి. పొలిటికల్ డెవలప్మెంట్స్, సోషల్ మూవ్మెంట్స్, కల్చరల్ హెరిటేజ్, రీజనల్ ఐడెంటిటీ, స్టేట్ ఫార్మేషన్, బైఫర్కేషన్, ఈ ఫ్లోలో కనుక అర్థం చేసుకుంటే ఆన్సర్లో మనకి డెప్త్ అయితే ఉంటుంది. అండ్ పేపర్ 2లో మూడో భాగం ఏంటంటే జాగ్రఫీ. ఇక్కడ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ రెండింటికి సంబంధించినటువంటి జాగ్రఫీ ముఖ్యం. ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, పాపులేషన్, రీసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి, జాగ్రఫీ అంటే కేవలం మౌంటైన్స్, రివర్స్, ప్లెయిన్స్ పేర్లు గుర్తుపెట్టుకోవడం కాదు, రీసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఎందుకు అక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి, పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు ఇలా ఉంది, ఫిజికల్ ఫ్యాక్టర్స్ డెవలప్మెంట్పై ఎలా ప్రభావం చూపుతున్నాయి, ఇలాంటి కనెక్షన్స్ మీకు ఆన్సర్ రైటింగ్లో చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు పేపర్ 3 గురించి ఒకసారి చూస్తే పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ 150 మార్క్స్కి ఇస్తారు. చాలామంది ఆస్పిరెంట్స్ ఈ పేపర్ని చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. దానికి ఒక కారణం కూడా ఉంది. ఒక ఫ్యూచర్ సివిల్ సర్వెంట్కి కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఎథిక్స్ పైన క్లారిటీ ఉండాలి. మొదటి భాగం అయినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, ఫెడరల్ సిస్టమ్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ అండ్ డిస్ప్యూట్స్, జ్యుడిషియల్ రివ్యూ, ఇలాంటి కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ డైమెన్షన్స్ ఇక్కడ చాలా ముఖ్యమైనవి. ఇక్కడ బేర్ ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు, కాన్సెప్చువల్ క్లారిటీ కూడా చాలా అవసరం. ఉదాహరణకి ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆర్టికల్స్ గుర్తుండటం మంచిదే, కానీ ఆ ప్రొవిజన్ ఎందుకు ఉంది, దాని గవర్నెన్స్ ఇంపాక్ట్ ఏంటి అని కూడా అర్థం చేసుకోవాలి. అండ్ పేపర్ 3లో సెకండ్ భాగం ఏంటంటే గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. ఇక్కడ ఈ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, సిటిజన్ చార్టర్, ఆర్టీఐ, ఎన్జిఓస్ యొక్క పాత్ర, ఇలాంటి అంశాలు చాలా ఇచ్చారు. ఇది చాలా ప్రాక్టికల్ ఏరియా, ఎందుకంటే గవర్నెన్స్ అనేది థియరీ మాత్రమే కాదు, ప్రజలకు సర్వీసెస్ ఎలా అందుతున్నాయి, అకౌంటబిలిటీ ఎలా పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ ఎలా వస్తుంది, టెక్నాలజీ గవర్నమెంట్ ఫంక్షన్ ఎలా మారుతుంది, సివిల్ సొసైటీ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఆన్సర్లో కనెక్ట్ చేయగలగాలి. పేపర్ 3లో మూడో భాగం ఏంటంటే లా అండ్ ఎథిక్స్. ఇక్కడ సివిల్ సర్వెంట్స్కి ఉండాల్సినటువంటి బేసిక్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఎథిక్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్, హ్యూమన్ రైట్స్. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక ఆఫీసర్కి నాలెడ్జ్ ఉండటం మాత్రమే సరిపోతుందా? పవర్ ఉంది, పొజిషన్ ఉంది, కానీ ఎథికల్ జడ్జిమెంట్ లేకపోతే? అందుకే ఈ సెక్షన్ ఒక ఆస్పిరెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వాల్యూని అర్థం చేసుకునేలా ఉంటుంది. హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఇంపార్షియాలిటీ, పబ్లిక్ సర్వీస్ ఓరియంటేషన్, ఇలాంటి వాల్యూస్ యొక్క ప్రాక్టికల్ రెలవెన్స్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ 4 ఎకనమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కూడా 150 మార్క్స్. మొదటి భాగం వచ్చేసి ఇండియన్ ఎకానమీ, ప్లానింగ్, నీతి ఆయోగ్, మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, అగ్రికల్చరల్ సెక్టర్, ఇండస్ట్రియల్ గ్రోత్, సర్వీస్ సెక్టర్ గ్రోత్, ఇవన్నీ కూడా ఇందులో పార్ట్ అండ్ పార్సెల్. ఎకానమీ చదివేటప్పుడు డెఫినేషన్స్ మాత్రమే చదవకండి. ఒక పాలసీ ఎందుకు, అది ఎందుకు తీసుకొచ్చారు, ఆ పాలసీ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, దానివల్ల ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, ఇలా చదివితే మెయిన్స్కి ఆన్సర్ రాయడానికి ఉపయోగపడుతుంది. పేపర్ 4లో సెకండ్ పార్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎకానమీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఏపీకి సంబంధించిన ప్లానింగ్, ప్రాజెక్ట్స్, అగ్రికల్చరల్ పాలసీస్, ఇండస్ట్రియల్ గ్రోత్, బడ్జెట్ అండ్ బైఫర్కేషన్ లాస్ యొక్క ఇంపాక్ట్స్, ఇవన్నీ కూడా ప్రిపరేషన్లో పార్ట్ అయి ఉండాలి. ఇండియా లెవెల్ ఎకానమీని చదివి ఏపీ ఎకానమీని ఇగ్నోర్ చేస్తే పేపర్ కంప్లీట్ కాదు. ఏపీ స్పెసిఫిక్ ఇష్యూస్ని సెపరేట్ నోట్స్లో ప్రిపేర్ చేయడం చాలా యూస్ఫుల్ అవుతుంది. స్టేట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్, పాలసీస్, ప్రాజెక్ట్స్, బడ్జెట్ రిలేటెడ్ అండర్స్టాండింగ్, వీటిపైన క్లారిటీ అనేది చాలా అవసరం.
అండ్ పేపర్ 4లో ముఖ్యమైన మూడో విభాగం ఏంటంటే డెవలప్మెంటల్ ఛాలెంజెస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, రీజనల్ డిస్పారిటీస్, ఇలాంటి ఇష్యూస్ ఇక్కడ వస్తాయి. డెవలప్మెంట్ అంటే జీడిపి పెరగటం మాత్రమే కాదు, అభివృద్ధి సస్టైనబుల్గా ఉందా, పర్యావరణంపై ప్రభావం ఏంటి, అన్ని ప్రాంతాలకు డెవలప్మెంట్ బెనిఫిట్స్ చేరుతున్నాయా, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయా, ఇలాంటి బ్రాడర్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్స్ యొక్క అప్రోచ్. ఒక ఇష్యూని ఒకే యాంగిల్లో చూడకుండా మల్టిపుల్ డైమెన్షన్ నుంచి చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ 150 మార్క్స్ కోసం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐటీ, స్పేస్ టెక్నాలజీ, ఇస్రో, డిఫెన్స్ టెక్నాలజీ, డిఆర్డిఓ, బయోటెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీ లాంటి రంగాలు ఉంటాయి. ఇక్కడ స్పెసిఫిక్ టాపిక్స్ చదివేటప్పుడు టెక్నికల్ టర్మ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవడం సరిపోదు. ఆ టెక్నాలజీ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇండియాకి దాని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, డెవలప్మెంట్లో దాని రోల్ ఏంటి, ఇవి కూడా మనం అర్థం చేసుకోవాలి. పేపర్ 5లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా చాలా కీలకం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ కూడా ఆన్సర్స్లో కాజెస్ మాత్రమే కాదు, ఇంపాక్ట్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ప్రివెన్షన్ ఎలా చేయాలి, మేనేజ్మెంట్ ఎలా చేయాలి, వే ఫార్వర్డ్ ఏంటి, ఈ కంప్లీట్ అప్రోచ్ ఉండాలి. మరొక ముఖ్యమైన ఏరియా సైన్స్ అండ్ టెక్నాలజీలో సోషల్ వెల్ఫేర్కి ఎలా ఉపయోగపడుతుంది, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే రంగాలు ఏంటి, అదేవిధంగా టెక్నాలజీ చివరకు పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా ఇక్కడ ముఖ్యమైన పర్స్పెక్టివ్. ఇప్పటి వరకు మనం సిలబస్ చూసాం, కానీ ఇప్పుడు అసలు కీలకమైన ప్రశ్నను ఒకసారి చూడాలి. సరే, ఇవన్నీ చదివితే సరిపోతుందా? నిజం చెప్పాలంటే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మెయిన్స్లో నాలెడ్జ్ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఆ నాలెడ్జ్ని ఆన్సర్గా మార్చడం అనేది మరొక వెరీ ఇంపార్టెంట్ స్కిల్. మీ దగ్గర 100 పాయింట్స్ ఉండొచ్చు, కానీ మీరు ఎగ్జామినర్కి క్లియర్గా కనిపించే 10 స్ట్రాంగ్ పాయింట్స్ని కూడా ప్రజెంట్ చేయలేకపోతే మార్క్స్ అనేవి తగ్గొచ్చు. అందుకే ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ మాస్టరీ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. టాప్ మార్క్స్ కోసం ఒక సింపుల్ 4 స్టెప్ అప్రోచ్ అయితే ఉంది. దీన్ని నేను 4 పిల్లర్స్ అని అయితే చెప్తాను. పిల్లర్ నెంబర్ 1 స్ట్రక్చర్, ఐబీసీ ఫార్ములా, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూషన్. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్. క్వశ్చన్కి 2 నుంచి 3 సెంటెన్సెస్లో ఒక స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వాలి. అవకాశం ఉన్నప్పుడు ప్రూవెన్ డేటా లేదా రెలవెంట్ డెఫినేషన్ లేదా క్వశ్చన్కి డైరెక్ట్ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. కానీ ఇంట్రడక్షన్ చాలా పెద్దగా ఉండకూడదు, ఎందుకంటే ఇది ఆన్సర్కి ఎంట్రీ పాయింట్ మాత్రమే. దాని తర్వాత బాడీ, ఇదే ఆన్సర్లో ప్రధాన భాగం. ఒక పెద్ద పారాగ్రాఫ్ రాసి వదిలేయటం కంటే సైడ్ హెడ్డింగ్స్ వాడండి, బుల్లెట్ పాయింట్స్ వాడండి, అవసరమైన చోట చిన్న ఫ్లో చార్ట్స్ గీయండి, సింపుల్ డయాగ్రామ్స్ గీయండి, ఇవన్నీ ఉపయోగించండి. ఎందుకు అని అంటే ఎగ్జామినర్కి మీ ఆన్సర్ స్ట్రక్చర్ క్లియర్గా కనిపించాలి. ఒక్క చూపులో ఆన్సర్ డైమెన్షన్స్ అర్థం కావాలి. కానీ ఒక విషయం, డయాగ్రామ్స్ కోసం డయాగ్రామ్స్ వేయకండి, రెలవెన్స్ అయితేనే వాడండి. ప్రజెంటేషన్ ఆన్సర్ని సపోర్ట్ చేయాలి, రీప్లేస్ చేయకూడదు. అండ్ ఫ్రెండ్స్, కంక్లూజన్. ఇది చాలామంది ఆన్సర్ చివరికి వచ్చేసరికి టైం అయిపోతుంది, అప్పుడు 2 లైన్స్ రాసి ముగిస్తారు. కానీ ఒక మంచి కంక్లూజన్ ఒక ఆన్సర్కి స్ట్రాంగ్ ఫినిష్ ఇస్తుంది. కంక్లూజన్ ఐడియల్లీ పాజిటివ్గా ఉండాలి, ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఉండాలి, వే ఫార్వర్డ్ చూపాలి. అంటే ప్రాబ్లం చెప్పాం, ఛాలెంజెస్ చెప్పాం, అయితే ముందుకు ఎలా వెళ్ళాలి అనేది కంక్లూజన్లో కనిపించాలి. ఇదే మన యొక్క ఐబీసీ ఫార్ములా. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్, వెరీ సింపుల్. కానీ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లర్ నెంబర్ 2 డేటా అండ్ ఫ్యాక్ట్స్ ఇంటిగ్రేషన్. ఇది ముఖ్యంగా ఎకానమీ అండ్ పాలిటీ ఆన్సర్స్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. రెలవెంట్ అండ్ లేటెస్ట్ ఎకనామిక్ సర్వే డేటా, బడ్జెట్ ఫిగర్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, కమిటీ రిపోర్ట్స్, ఇలాంటి వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ని సరైన కాంటెక్స్ట్లో ఉపయోగిస్తే ఆన్సర్కి స్ట్రెంత్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక వార్నింగ్ ఫ్రెండ్స్, డేటా గుర్తుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వాడేయకండి. క్వశ్చన్కి రెలవెంట్ అయితే మాత్రమే యూస్ చేయండి. అదేవిధంగా ఫిగర్స్, జడ్జిమెంట్స్, రిపోర్ట్స్ విషయంలో కూడా యాక్యురసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పు ఫ్యాక్ట్ కంటే కూడా రెలవెంట్ వెరిఫైడ్ ఫ్యాక్ట్ అనేది మంచిది. అందుకే ప్రిపరేషన్ సమయంలో సబ్జెక్ట్ వైజ్ డేటా పాయింట్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. పిల్లర్ నెంబర్ 3 టైం మేనేజ్మెంట్. ఇది చాలా సీరియస్ విషయం. ఒక పేపర్లో 15 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. మీ దగ్గర 3 గంటల సమయం ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్కి యావరేజ్ కనుక మీరు చూసుకుంటే 11 to 12 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ మీద మీరు 20 మినిట్స్ స్పెండ్ చేశారనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్కి ఏమవుతుంది, చివరి క్వశ్చన్ వచ్చేటప్పటికి టైం సరిపోదు, కొన్ని క్వశ్చన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మెయిన్స్లో కంప్లీట్ పేపర్ అటెంప్ట్ చేయడం కంటే మనకి అటెంప్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ప్రాక్టీస్ సమయంలో టైమర్ పెట్టుకుని రాయాలి. ఆన్సర్ రైటింగ్ అంటే కేవలం కాంటెంట్ ప్రాక్టీస్ కాదు, టైం ప్రాక్టీస్ కూడా. మీ చేతి వేగం, థింకింగ్ స్పీడ్, ఆన్సర్ స్ట్రక్చరింగ్ స్పీడ్, ఇవన్నీ కూడా డెవలప్ కావాలి. పిల్లర్ నెంబర్ 4 డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్.
ఇదే చాలామంది పోస్ట్ పోన్ చేసే విషయం. ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి ఆన్సర్స్ రైటింగ్ చేస్తాను, ఇలా వెయిట్ చేస్తే ట్రాన్స్లేషన్ చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకే ప్రిలిమ్స్ పూర్తయ్యే వరకు ఆగకుండా రోజుకి కనీసం 2 క్వశ్చన్స్ రాయటం ఇప్పుడే స్టార్ట్ చేయండి. మొదట ఆన్సర్స్ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, అది నార్మల్. మొదటి రోజు యావరేజ్ ఆన్సర్స్ రావచ్చు, రెండో రోజు కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించకపోవచ్చు, కానీ కన్సిస్టెన్సీ ఉంటే స్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది, కాంటెంట్ రీకాల్ ఇంప్రూవ్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, రైటింగ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అదే కావాలి. రోజుకి 2 క్వశ్చన్స్ చిన్న హ్యాబిట్లా కనిపిస్తుంది, కానీ మెయిన్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇదే మీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కావచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ యొక్క కంప్లీట్ బ్రాడర్ బ్లూ ప్రింట్ అయితే చూసాం. మొత్తం 7 పేపర్స్, అందులో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, తెలుగు ఇంగ్లీష్ రెండింటికి 150. ఈ రెండింటిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ సాధించడం తప్పనిసరి, లేకపోతే మెరిట్ పేపర్స్ అనేవి ఎవాల్యుయేషన్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి మనకి 5 మెరిట్ పేపర్స్ ఉన్నాయి. ప్రతి పేపర్కి 150 మార్క్స్, ఓవరాల్గా 750. పేపర్ 1 వచ్చి జనరల్ ఎస్సే, పేపర్ 2 వచ్చి హిస్టరీ కల్చర్ జాగ్రఫీ, పేపర్ 3 వచ్చి పాలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ అండ్ లా అండ్ ఎథిక్స్, పేపర్ 4 వచ్చి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, పేపర్ 5 వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అలాగే ఆన్సర్ రైటింగ్ కోసం 4 పిల్లర్స్ చూసాము. స్ట్రక్చర్ ఎలా ఉండాలి, డేటా అండ్ ఫ్యాక్ట్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అదేవిధంగా డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ని ఎలా చేయాలి. నిజం చెప్పాలంటే మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ఒక రోజులో అయ్యే పని కాదు. ఇది రీడింగ్, థింకింగ్, రైటింగ్ అనే 3 స్కిల్స్ని కలిపేటువంటి ఒక ప్రధానమైన ప్రాసెస్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్, మీరు ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఏ పేపర్ ఎక్కువ డిఫికల్ట్గా అనిపిస్తుంది? ఎస్ఏ రైటింగా, హిస్టరీనా, పాలిటీనా, ఎకానమీనా, సైన్స్ అండ్ టెక్నాలజీనా, లేకపోతే ఆన్సర్ రాయటం ఇట్ సెల్ఫ్ మీకు సమస్యగా అనిపిస్తుందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ డౌట్ ఏంటో కూడా రాయండి. రైజ్ అకాడమీ ద్వారా ఈ జర్నీలో ఒక్కో స్టెప్ని చాలా క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఫ్రెండ్స్, మనం ఏపీఎస్సీ గ్రూప్ 1 మాస్టర్ రోడ్ మ్యాప్ సిరీస్లో పార్ట్ 3లో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఏపీఎస్సీ గ్రూప్ 1కి స్టాండర్డ్ బుక్ లిస్ట్ ఏంటి, ఎన్సీఆర్టీస్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అవుతాయి, వాటిని ఎలా చదవాలి, అండ్ ఒక 1 ఇయర్లో ఈ మొత్తం కంప్లీట్ మాస్టర్ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి, అంటే ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, ఎలా రివైజ్ చేయాలి, ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ని ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా పార్ట్ 3లో చూద్దాం. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్న పార్ట్ 3 వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ సీరియస్ ఏపీఎస్సీ ఆస్పిరెంట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు రైజ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ మిమ్మల్ని రేస్లోకి తీసుకెళ్తుంది, కానీ మెయిన్స్లో మీ ప్రిపరేషన్ని పేపర్ మీద చూపించాలి. మీరు చదివింది మీకు మాత్రమే తెలిసి ఉండటం సరిపోదు, ఎగ్జామినర్ కూడా మీ ఆన్సర్ ద్వారా అది రిఫ్లెక్ట్ కావాలి. అదే ఆన్సర్ రైటింగ్, అదే మెయిన్ స్ట్రాటజీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రైజ్ అకాడమీ. మన ప్రిపరేషన్ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది.